అలాంటి తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. అలాంటి తగ్గింపు స్వభావం దేవదేవుడై ఉండి, రాజులకు రాజు అయి ఉండి, ప్రభులకు ప్రభు అయి ఉండి, దావీదు వంశంలో జన్మించి యోహాను దగ్గర బాప్తిసం పొందాడు. నీ చెప్పుల వారినైనా విప్పడానికి నేను యోగ్యుడిని కాదయ్యా అన్న వాడి దగ్గర బాప్తిసం పొందాడు. ఎంత తగ్గింపు! మనకెంత ఉంటే అంత ఎత్తున ఎగురుతామే. దేవుడు ఎంత తగ్గించుకుని వచ్చాడు. మహోన్నతుడైన దేవుడు ఒక సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక ప్రజలు గుర్తించట్లేదు. దావీదు కుమారుడుగా వచ్చాడు. అందుకే బత్తమైన గుడ్డివాడు యేసు ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను కరుణించడానికి వచ్చాడు. ఈనాటి ఆరాధనలో ఆయన కరుణ పొందుకొని వెళ్ళే ధన్యతను దేవుడు దయచేయును గాక.